కౌసుకుని కథ. ద్రోణుని మరణానంతరం కర్ణుడు కౌరవ సైన్యాధిపతి అయ్యాడు. కర్ణునితో యుద్ధం చేస్తూ యుధిష్ఠిరుడు తన శిబిరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోసాగాడు. కొంతసేపటికి అర్జునుడు భీముని అధీనంలో పాండవ సైన్యాన్ని ఉంచి యుధిష్ఠిరుని శిబిరానికి తీసుకువెళ్ళమని శ్రీకృష్ణుని అభ్యర్థించాడు. కృష్ణునితో తన శిబిరానికి వచ్చిన అర్జునుని చూచి వాళ్ళు కర్ణుని సంహరించి తన వద్దకు వచ్చారనుకున్నాడు. కర్ణుడు ఎలా వధింపబడ్డాడని అడిగాడు ధర్మరాజు. కర్ణుని ఇంకా చంపలేదని, త్వరలోనే అతన్ని వధించి తీరతానన్నాడు అర్జునుడు. ఆ మాటలు విన్న ధర్మరాజుకు అసంతృప్తితో కూడిన కోపం వచ్చి అర్జునుని తీవ్రంగా నిందించాడు. కర్ణుడు అంటే భయంతో పారిపోయి వచ్చావు, కర్ణునితో యుద్ధం చేయనని ముందే చెప్తే నా నిర్ణయాలు నేను తీసుకుని ఉండేవాడిని. కర్ణుని చంపుతానన్న ప్రగల్భాలు పలికావు, కానీ చంపలేదు. స్వయంగా విశ్వకర్మ నీ రథాన్ని రూపొందించాడు. హనుమంతుని చిహ్నం గల ధ్వజం ఆ రథంపై ఉంది. గాంధీవం నీ వద్ద ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే నీ సారథి. గాంధీవాన్ని ఎవరికైనా దానం చేయి, నీ దగ్గర పెట్టుకునే అర్హత నీకు లేదు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలకు శరాఘాతాలా తగిలాయి అర్జునునికి. వెంటనే కత్తిని వర నుండి బయటికి తీయబోయాడు. వెంటనే కృష్ణుడు, కత్తి ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు? ఇక్కడ నీకు శత్రువు ఎవరున్నారు అని అడిగాడు. కత్తితో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు కృష్ణుడు. దానికి అర్జునుడు, నేను ధర్మరాజును చంపాలనుకుంటున్నాను. నా గాంధీవాన్ని ఎవరికైనా ఇచ్చేయమని ఎవరైనా అంటే వారిని చంపుతానని ప్రతినపూనాను అనగా, కృష్ణుడు అర్జునుని తొందరపడటం పనికిరాదు. సత్యాన్ని పరిరక్షించడం చాలా ఉత్తమమైన విషయం. అయితే సత్పురుషులు సత్యమును అనుసరించే తీరు అంత తేలికగా అర్థం కాదు. అబద్ధం చెప్పినా పాపం రాని సందర్భాలు కొన్ని ఉన్నాయి. తన ప్రాణం కాపాడుకోవడానికి పుణ్యపురుషుల శ్రేయస్సుకై అబద్ధం ఆడవచ్చు. అలా చేయడం అధర్మం ఆచరించినట్లు కాదు. అలాగే నిక్కచ్చిగా సత్యాన్ని పలకటం వల్ల పుణ్యం బదులు పాపాన్నే పొందిన సందర్భాలు ఉన్నాయి అన్నాడు కృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు కౌసుకుని కథ చెప్పాడు. పెద్దగా చదువుకోకపోయినా సత్యం మాట్లాడాలనే అనుకుని కౌసుకుని కథ చెప్పాడు. కౌసుకుడు ఒక చోట కూర్చున్నాడు. అతను ముందు నుంచి కొంతమంది పరిగెట్టుకుంటూ వెళ్ళారు. కొంతసేపటికి ఒక దొంగల గుంపు వచ్చి ఆ పరిగెత్తుకుని వెళ్ళిన వారి గురించి అడిగింది. సత్యాన్ని పలకడమే అత్యంత ఆవశ్యకమని భావించిన కౌశికుడు ముందు వెళ్ళిన వారు ఎటు వెళ్ళారో సూచించాడు. దొంగలు వారి వెంట వెళ్ళి వారిని చంపేశారు. సత్యాన్ని పలికి కౌశికుడు పాపం చేశాడు. మౌనంగా ఉన్నా పర్వాలేదు. అలా మౌనంగా ఉన్న దొంగలకి తెలిసిపోతుందనుకుంటే వారిని తప్పుదారి పట్టించవచ్చు. యుధిష్ఠిరుడు చాలా బాధగా ఉన్నాడు. కర్ణుడు ధర్మరాజుని తీవ్రంగా అవమానించాడు. అర్జునుని నిందించినట్లయితే అతనికి కోపం వచ్చి కర్ణుని చంపుతాడు అనుకున్నాడు. కర్ణుడిని చంపే శక్తి అర్జునునికి ఉన్నదని ధర్మరాజుకు తెలుసు. అందువలన అలా అన్నాడు. యుధిష్ఠిరుని చంపాలనుకోవడం తప్పు. పరమధర్మమైన అహింసను అతిక్రమించడమే అన్నాడు కృష్ణుడు. కృష్ణుని మాటలు కాదు, అర్జునుడు ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. మళ్ళీ కృష్ణుని ఇలా అడిగాడు. ధర్మరాజును చంపాలనుకోవడం తప్పు, కానీ నేను చేసిన శపథం పాటించాలి. ఈ రెండింటినీ పాటించడం ఎలా? కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. పెద్దవారిని తీవ్రంగా నిందిస్తే వారు చనిపోయినట్లే. గొప్ప నాయకునితో అమర్యాదకరంగా మాట్లాడితే అతన్ని వధించడంతో సమానమే. వేరే ప్రాణం తీయవలసిన పని లేదు అని అధర్వణ వేదం చెబుతోంది. ఆ శాస్త్రవాక్యాన్ని పరిగణనలోకి తీసుకొని నీ శపథాన్ని నిలబెట్టుకో. తరువాత ధర్మరాజు కాళ్ళపై పడి క్షమించమని వేడుకో. ధర్మపరుడైన యుధిష్ఠిరుడు విషయాన్ని అర్థం చేసుకొని నిన్ను క్షమిస్తాడు అన్నాడు కృష్ణుడు. కృష్ణుని సలహా ప్రకారం ధర్మరాజుని ఘోరంగా అవమానపరిచాడు. వెంటనే కత్తిని బయటికి తీశాడు.
కృష్ణుడు ఆశ్చర్యంగా, ఇప్పుడు కత్తిని ఎందుకు తీసావన్నాడు. పూజనీయుడైన అన్నగారిని అవమానపరిచాను, ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. కృష్ణుడు అతన్ని ఆపి, ధర్మరాజుని సంహరిస్తే ఎంత ఘోరంగా ఉండేదో ఒకసారి ఆలోచించు. ఆ పాపం చేయకుండా ఉండడానికి ఆయనతో అలా మాట్లాడావు. ఇప్పుడు నీవు ఆత్మహత్య చేసుకుంటే వచ్చే పాపం యుధిష్ఠిరుని చంపినప్పుడు కంటే వచ్చే పాపం కంటే ఎక్కువ. నరకంలో అత్యంత ఘోరమైన యాతనలను అనుభవిస్తావు. ఆత్మస్థుతి అంటే ఎవరిని వారు పొగుడుకోవడం ఆత్మహత్యతో సమానం అన్నాడు. అప్పుడు అర్జునుడు తన్ను తాను పొగుడుకున్నాడు. పినాకపాణిని అయిన శివుణ్ణి మినహాయిస్తే విలువిద్యలో నాకు సరి అయిన జోడీ లేరు. ఇలా పలు విధాల ఆత్మస్తుతి చేసుకున్నాడు. తన శపథాన్ని ఉల్లంఘించిన పాపం నుండి, యుధిష్ఠిరుని సంహరించిన పాపం నుండి, ఆత్మహత్య చేసుకున్న పాపం నుండి ఆ పరమాత్మచే కాపాడబడి తన అన్నగారి కాళ్ళ మీద పడి తనను క్షమించమని అర్జునుడు వేడుకున్నాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.